హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ మై అమ్మ. సో ఈరోజు మనం బెండకాయ పులుసు చేయబోతున్నాం. ఇది నార్మల్ బెండకాయ పులుసు లాగా బోరింగ్ బెండకాయ పులుసు అయితే కాదు. ఇది మనం ఫిష్ పులుసు స్టైల్లో చేస్తున్నాం అనమాట. ఎప్పుడైనా నాన్ వెజిటేరియన్స్ వెజ్ తినాలి బట్ నాన్ వెజ్ క్రేవింగ్స్ అవుతున్నాయి, ఫిష్ పులుసు తినాలనిపిస్తుంది అనుకుంటే కనుక ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫిష్ పులుసు స్టైల్ బెండకాయ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాము, ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఒక చిన్న టమాటా, 3 పచ్చిమిరపకాయలు స్లిట్స్ చేసి పెట్టుకోవాలి, నాట్లు పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా స్లైసెస్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, కొద్దిగా కరివేపాకు, ఒక 10 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకోవాలి. ఇది నానబెట్టుకుని నీళ్ళలో నానబెట్టుకొని పులుసు తీసుకుని రెడీ చేసుకోవాలి. ఇంకా సాల్ట్, ఇంకా కారం. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకుని మూత పెట్టుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ వేసాక కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ హాఫ్ కుక్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని మగ్గబెట్టుకోవాలి. టమాటా ముక్కలు మగ్గినాయో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉన్నాయి కదా, సో బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు బెండకాయ ముక్కలను వేసుకొని కాసేపు మగనిచ్చి అప్పుడు కారం, మిగిలిన మసాలాలన్నీ వేసుకోవచ్చు. కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని బెండకాయ ముక్క ఉడికే వరకు ఉండనివ్వాలి. బెండకాయ ముక్క బాగా ఉడికింది. ఇప్పుడు ధనియాల పొడి ఇంకా చింతపండు పులుసు వేసుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికించుకున్నాం కదా, మూత తీసి టేస్ట్ చూద్దాము. ఉప్పు కారం ఏమన్నా తక్కువైనా చూసుకుని వేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ చూస్తే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చేపల పులుసులా ఉండే బెండకాయ పులుసు రెడీ. చూసారు కదా చేపల పులుసు స్టైల్లో బెండకాయ పులుసు ఎలా చేసామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.